పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 16వ వచనం నుండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ పూట చూడండి, అందరూ బైబిల్ తీసారా? అందరూ బైబిల్ తీయండి, జాగ్రత్తగా వాక్యాన్ని వినండి, గ్రహించుకోండి. దేవుడు సెలవిచ్చిన ప్రతి మాట మన మేలు కొరకు, మన ప్రయోజనం కొరకు. అవును కాదా? ప్రభు సెలవిచ్చిన ప్రతి మాట మన మేలు కొరకు. ఇలా చూడండి, ఒకవేళ దేవుని మాట కాకుండా, దేవుని మాట చొప్పున కాకుండా వేరే విధంగా నడుచుకునే వాళ్ళు, దేవుని మాట చొప్పున కాకుండా వేరే విధంగా నడుచుకుంటే వారు శాపగ్రస్తులు అవుతారు. దేవుని వాక్యము, దేవుడు మనకిచ్చిన వాక్యం మనల్ని ఈ లోకంలో మేలైన రీతిలో మనల్ని నడిపించే దిక్సూచి లాంటిది. చీకటిలో వెళ్తున్న వారికి వెలుగునిచ్చే టార్చ్, దీపము లాంటిది దేవుని వాక్యం. కాబట్టి వాక్యమును వినాలి, వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యమును పోలి మనము నడుచుకోవాలి. ధర్మశాస్త్రం మోషే ద్వారా ఇవ్వబడింది. ధర్మశాస్త్రం వినివారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, దాన్ని అనుసరించి ప్రవర్తించేవారే దేవుని దృష్టికి నీతిమంతులుగా మార్చబడతారు. ఇక్కడ వాక్యంలో 16వ వచనంలో మనం ఏం చూస్తామంటే, అపోస్తలుడు దైవజనుడైన పౌలు గలతీ సంఘానికి చెబుతున్న మాట అది. ఏమది? చదవండి. నేను చెప్పున్నదేమనగా, ఎలాగా? ఆత్మానుసారముగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛలు నెరవేర్చరు. ఆగండి. ఆత్మానుసారంగా నడుచుకోండి, ఆత్మానుసారముగా నడుచుకుంటే, ఆత్మానుసారంగా నడుచుకునే వారిలో శరీర ఇచ్ఛలు కనిపించవు, శరీర కార్యాలు కనిపించవు. అందుకని ఓ గలతీలో ఉన్న సంఘమ, ఆత్మానుసారంగా నడుచుకోండి. ప్రియులారా, మనము లోకంలో జీవిస్తూ ఉన్నాం. మన మధ్యలో అనేక రకాల ప్రజలు జీవిస్తూ ఉంటున్నారు. అనేకులు దేవునిని ఎరగని వారు మన మధ్యలో, వారి మధ్యలో మనం ఉంటున్నాం. భక్తిహీనుల మధ్యలో మనం ఉంటున్నాం. చీకటి సంబంధులైన మనుషుల మధ్యలో మనం జీవిస్తూ ఉన్నాం. దేవుని వాక్యమును ఎరగని వారి మధ్యలో మనం బ్రతుకుతూ ఉన్నాం. అయితే మనం ఎలా నడుచుకోవాలి?
మనం ఎలా నడుచుకోవాలి? లోకంలో అనేక రకాల మంది ప్రజలు ఉన్నారు కదా. దేవుని ఎరగిన వారు ఉన్నారు, అన్యజనులు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు, నాస్తికులు ఉన్నారు, వాక్యము తెలియని ప్రజలు ఉన్నారు. వారు ఎలా జీవిస్తారు? వారు ఎలా జీవిస్తున్నారో, వారు ఎలా ప్రవర్తిస్తున్నారో, వారు ఎలా వారి నడవడి ఎలా ఉందో చూసి మనం చూస్తాము. కానీ వారిలాగా మనము నడుచుకోకూడదు, వారిలాగా మనం ప్రవర్తించకూడదు, వారిలాగా మనం బ్రతకూడదు, వారిలాగా మనము మాట్లాడకూడదు. గనుకే మీరు ఆత్మానుసారంగా నడుచుకోండి. ఎఫెసీ సంఘానికి కూడా రాసినప్పుడు పౌలు గారు చెప్పారు 4:17 అన్యజనులు నడుచుకున్నట్టు మీరు నడుచుకోవద్దు. అన్యజనులు నడుచుకుంటున్నట్టు మీరు నడుచుకోవద్దు. అన్యజనులు అనగా దేవునిని ఎరుగని ప్రజలు. భక్తిహీనులు. దేవునిని ఎరగని వారు ఎలా నడుచుకుంటారు? అన్యజనులైన వాళ్ళు ఎలా నడుచుకుంటారండి? వారు మనస్సుకు తోచినట్టు నడుచుకుంటారు. మరి వారి మనసుకు కలిగినటువంటి వ్యర్థతను అనుసరించి నడుస్తారు కదా. ఒకసారి మనమే ఆలోచించుకుందాం. మనము దేవునిని ఎరగని వారిగా మునుపు ఉన్నప్పుడు మనము ఎలా నడుచుకోవాలనో మనకి తెలియదు, మనం ఎరుగం. మన ఇష్టం, ఏది చేయాలన్నా చేసేవాళ్ళం, ఏది చేయాలన్నా చేసుకోవచ్చు. మనకొక ప్రమాణము లేదు, మనకొక నియమము లేదు, ఒక నిబంధన లేదు. ఇప్పుడు దేవునిని ఎరిగిన వారము, దేవుని చేత ఎరగబడిన వారము కనుక మనము అప్పుడు నడుచుకున్నట్టుగా నడుచుకోకూడదు. అన్యజనులుగా ఉన్నప్పుడు నడుచుకున్నట్టు మన మనసుకు తోచినట్టుగా మనం నడుచుకోకూడదు. లేక మన ఎదుటి జీవిస్తున్న ప్రజల అడుగు జాడల్లో మనం వెళ్ళకూడదు. బాగినండి, ఈ మాటలు మనసును పెట్టాలి. ఇవి మీకెంతో మేలు, ఇవి జీవం. దేవుని మాటలు జీవం, అవి సమాధానాన్ని కలుగజేస్తాయి. ఎనలేని పరలోక ఆనందాన్ని మీకు తెచ్చిపెడతాయి. ఆత్మానుసారంగా మనం నడుచుకోవాలి. అంటే దేవునిని మనము ఫాలో అవ్వాలి, దేవుని ఆత్మను మనం ఫాలో అవ్వాలి. యెహెజ్కేలు గ్రంథంలో 1వ అధ్యాయములో యెహెజ్కేలుకు ఒక దర్శనం కలుగుతుంది. ఆ దర్శనములో 4 జీవులు రూపము కనిపిస్తుంది. ఆ 4 జీవులు 12వ వచనంలో చూస్తే ఏ విధంగా వాటి రూపాలు ఎలా ఉన్నాయో, అవి ఎలా వెళ్తున్నాయో మనం చూడగలుగుతాం. మీరు చదువుకోండి. తర్వాత అవన్నీ కూడా చక్కగా ఎదుటికి వెళ్తున్నాయి, ఏమాత్రం వెనక్కి తిరగకుండా. అవి చక్కగా 10 కాళ్ళ వంటి కాళ్ళతో చక్కగా నిలబడి ఉన్నాయి. ఆత్మ ఎటు వెళ్తుంటే ఆ వైపుకే వెళ్తున్నాయి. ప్రియులారా, ఈ దర్శనాన్ని గురించి నేను దాని అంతటిని గురించి నేను మాట్లాడటం లేదు. కానీ ఒక మాట ఏంటంటే, ఆ 4 జీవులు ఆత్మను అనుసరించి నడుస్తున్నాయి. ఆత్మ ఎటువైపుకు నడిపిస్తే అటువైపుకు నడుస్తున్నాయి. ఈ కాలమందు ఉన్న మనము కూడా, దేవునిని ఆరాధించే మనము కూడా, పరిశుద్ధుడైన దేవునిని ప్రజలమైన మనము కూడా ఆ మాదిరిగానే మనం ఆత్మను అనుసరించి నడుచుకోవాలి. నేను మీకు చెబుతూ ఉన్నాను, లోకములో కొందరు
నామకార్థ భక్తి చేసేవాళ్ళు ఉన్నారు ఎక్కువ మంది, నామకార్థ భక్తి. మరికొందరు అసలు భక్తి లేని వాళ్ళు ఉన్నారు. మరికొందరు అసలు దేవుణ్ణి ఎరుగని వాళ్ళు, దేవుని లక్ష్య పెట్టని వాళ్ళు ఉన్నారు. వారి వారి నడవడులు వేరువేరుగా ఉంటాయి. వారి మధ్యలో మనమున్నాం. మనమైతే వారిలాగా 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 మరెవరిలాగా మనముండకూడదు. మనం ఆత్మానుసారముగా నడుచుకోవాలి. మీ కుడి చేతులు పైకెత్తి ప్రభుని స్తుతించండి. చెప్పండి, ఇప్పుడు ఎలా నడుచుకోవాలి చెప్పండి. నడవడి అనేది చాలా ప్రాముఖ్యం. ఒక మనిషి యొక్క నడవడి, అతని నడకే, అతని వేసే అడుగులే, అతని కాళ్ళే అతని ఉరిలోకి నడిపిస్తాయి. యోబు గ్రంథంలో ఉంది ఆ మాట. వారి కాళ్ళు వాళ్ళని ఉరిలోకి నడిపిస్తాయి, ఉచ్చుల్లోకి తీసుకెళ్తాయి. అందుచేత దైవ ప్రజలు, సంఘము, నేను చెబుతున్నాను వినండి, ఆరును చూసి వీరును చూసి భక్తిహీనులు ఉంటారు, నామకార్థ క్రైస్తవులు ఉంటారు. నామకార్థంగా వారిని మీరు చూడకూడదు, వారు నడిచినట్టు నడుచుకోకూడదు. ఆత్మానుసారంగా, మళ్ళా చెప్పండి, ఆత్మానుసారంగా నడుచుకోవాలి. దాని వలన కలిగే ప్రయోజనం ఎంతో ఉంది. బైబిల్ తీసి చూడాలి, శ్రద్ధగా వినాలి. కిందకి రండి. మనము ఆత్మానుసారంగా నడిచినప్పుడు మనము శరీర ఇచ్చలను మనలో నెరవేర్చం. అంటే నీవు ఆత్మానుసారంగా నడుచుకోకపోతే నీవు శరీర ఇచ్చలను నీవు నెరవేరుస్తావు. నీలో శరీర సంబంధమైన ఇచ్చ అంటే కోరిక, అపేక్ష, ఆశలు. నీవు ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు నీలో శరీర ఇచ్చలు నెరవేర్చరు, అవి కనిపించవు. శరీర కార్యాలు కనిపించవు. అవేమిటి శరీర కార్యాలు? చూడండి, మీరు జాగ్రత్తగా చూడండి, చదవండి, తెలుసుకుందాం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయి. అవి స్పష్టం. మీ వేలు పెట్టి చూడండి, మీ బైబిల్ చేత్తో పట్టుకొని ఏలు పెట్టి చూడండి, మీ చూపుడు వేలు పెట్టి ఆ వాక్యంలో చూడండి. అవి ఏవనగా, ఇలా వినండి, అవి ఏవనగా జారత్వం, లైంగిక అవినీతి, జారత్వం. వినాలి, నీవు ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు ఈ శరీర కార్యములు, ఇచ్చలు మీలో నెరవేర్చరు. ఒకవేళ మీరు ఆత్మానుసారంగా కాక నడుచుకోకపోతే ఇవి మీలో జీవిస్తాయి, ఇవి మీలో ఉంటాయి, కనిపిస్తాయి. అవి చంపబడవు, అవి మీరు చేయుచూనే ఉండాలి. అవి మీ శరీరంలో బ్రతికి ఉంటాయి. చూడండి, జారత్వము, అపవిత్రత, అపవిత్రత, అపవిత్రత ఏ విధముగానైనా మాటలో, చూపులో, తలంపుల్లో, ప్రవర్తనలో అపవిత్రత. నెక్స్ట్, కామకత్వం, కామకత్వం, కామతత్వాలు, కామేచ్ఛలు, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, 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 కలహాలు, మత్సరము, క్రోధములు, కక్షలు, భేదములు,
విమతములు, అసూయలు, మతతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. అందుకని శ్రేష్టమైన మాటలు ప్రభు దైవజనుడైన పౌలు గలతీలో ఉన్న సంఘాలకు చెప్పారు. అందుకని ఇట్టి వాటిని గాక చేయువారైతే మీరు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. అందుకని ఆత్మానుసారంగా నడుచుకోండి. మీరు ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు ఈ శరీర కార్యాలు మీరు నెరవేర్చరు. ఓకే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, మనము ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడే మనము దేవుని కుమారులమవుతాం. రోమా 8:14. ఇలాగ మనము ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు శరీరేచ్ఛలు మనలో నశిస్తాయి, వాటిని మనం నెరవేర్చం. అలా నడుచుకున్నప్పుడే మనము దేవుని కుమారులమవుతాం కదూ. ఎంతమంది వాక్యం వింటున్నారు? వాక్యం నీలో లేకపోతే నువ్వు పొల్లుతో సమానం. గుంజు లేని కాయలు ఉంటాయి చూసారు, కొన్ని కాయల్లాగానే ఉంటాయి, లోపల ఆ పిండి పదార్థం ఉండదు, గుంజు ఉండదు. వాక్యము లేని క్రైస్తవుడు కూడా అంతే. ప్రైజ్ ది లార్డ్. అందుకే కృపా సహితముగా మీలో దేవుని వాక్యాన్ని చెప్పండి, నివసింపనీయుడి. మీలో దేవుని వాక్యము నివసించాలి. హల్లెలూయా. ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడే మనము దేవుని కుమారులమవుతాం కదా. నీవు దేవునికి చెందుతావు, అప్పుడే దేవుని బిడ్డమవుతావు. అబ్రహామును, ఇస్సాకును, లాజరును, మేరీ అను, మార్తను పేరు పెట్టుకున్నంత మాత్రాన దేవుని బిడ్డలవు. సంఘానికి క్రమంగా వెళ్తున్నందుకు, ప్రభు బలలో పాలు పొందుతున్నందుకు మనము దేవుని బిడ్డలవు. ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడే. ఆత్మానుసారంగా నడుచుకున్న వారిలో ఈ శరీర ఇచ్చలు, వాటిని మీరు కంఠస్థం చేసుకోవాలి. మరొకసారి చెప్పండి, శరీర కార్యాలు. శరీర కార్యాలు ఏంటి? జారుత్వం, సకల విధములైనటువంటి అపవిత్రత. అందుకని దేనివల్ల మనం అపవిత్రపరచబడకూడదు. పాత నిబంధన భక్తులు దానియేలు కానీ అతని స్నేహితులు కానివ్వండి, వారిని అక్కడ బబులోను దేశంలోకి తీసుకెళ్ళి వారి ఎదుట రాజు భోజనం పెడితే, రాజు భుజించే భోజనం, రాజు తాగే ఆ ద్రాక్షరసం పెడితే వాళ్ళు ఏమన్నారు? వీటిని పుచ్చుకొని మమ్మలను మేము అపవిత్రపరచుకోము. దేని చేత దేవుని బిడ్డలు అపవిత్రపరచబడకూడదు? దేని మూలముగాను మనం అపవిత్రపరచబడకూడదు. ప్రైజ్ ది లార్డ్. మన మనస్సులు అపవిత్రపరచబడకూడదు. నిష్కళంకురాలైన పవిత్రురాలైన కన్యకగా మనము జీవించాలి. ప్రైజ్ ది లార్డ్. దేని చేత మనల్ని మనం అపవిత్రపరచుకోకూడదండి. అపవిత్రత, కాముకత్వం, ద్వేషాలు, మత్సరం, డివిజన్స్, భేదాలు, విముతములు, అసూయలు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవి శరీర క్రియలు, శరీర ఇచ్ఛలువి. మీరు ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు వీటిని మీరు నెరవేర్చరు. ఎందుకంటే
మనము ఆత్మను అనుసరించి మనము నడిచినప్పుడు మనం అన్ని విషయాల్లో, కింద వాక్యం చూడండి 25, మనం ఆత్మను అనుసరించి జీవించి వారి మైతిమా, ఆత్మను అనుసరించి చదవండి, క్రమముగా నడుచుకుంటాం. ఆత్మను అనుసరించి మనము జీవించాలి. ఆత్మను అనుసరించి మనం జీవించాలి. ఆత్మను అనుసరించి మనం జీవించాలి. ఎలా జీవించాలి? ఇలా చూడండి, నా వైపు చూడండి. ఎలా జీవించాలి? ఆత్మను అనుసరించి జీవించాలి. ఇష్టానుసారంగా జీవించకూడదు. ఇష్టానుసారంగా జీవించకూడదు. కుమారుడా, ఓ నీటి బొట్టు కోసం పాతాళంలో యాతన పడుతూ దేవునికి మొరబెట్టినప్పుడు అంతకుముందు అతని జీవితంలో ఏనాడు ప్రార్థన చేసినట్టు చూడలేము. ప్రార్థన చేయడానికి అంత మనసు లేదు, ఇష్టం లేదు, ఖాళీ లేదు ఆయన గారికి. చాలా బిజీ, శరీరానుసారమైన జీవితం. ఇప్పుడు మాత్రం ప్రార్థన చేస్తారు. అందుకే వాక్యంలో ఏముందంటే వినండి, చెప్తాను. ప్రతి వాని మోకాలు ఆయన ఎదుట వంగాలి, ప్రతి నోరు యేసు ప్రభు అని. ఇప్పుడు ఒప్పుకోకపోతే అప్పుడు ఒప్పుకోవాలి. ఇప్పుడు ఒప్పుకుంటే రక్షణ, అప్పుడు ఒప్పుకుంటావు, తప్పదు, కానీ ప్రయోజనం దొరకదు, కలగదు. అప్పుడు చూడండి, ఆయన అంటారు, పాతాళములో యాతన పడుతూ, చనిపోయి పాతాళములో యాతన పడుతూ అతను ఏమంటారు? అయ్యా, ఆ లాజరు యొక్క వేలు కొన నీళ్లలో ముంచి నా నాలుగు చల్లార్చడానికి నా దప్పిక తీర్చమని అడిగితే అప్పుడు ఏమంటారండి? దేవుడు అంటారు, కుమారుడా, నీ జీవిత కాలమంతా నీకు ఇష్టమైనట్టు జీవించావు, నీకు ఇష్టమైనట్టు జీవించావు. అందుకే దేవుని పిల్లలమైన మనము మనకిష్టమైనట్టు జీవించకూడదు, ఆత్మను అనుసరించి జీవించాలి. మీరు ఎక్కడున్నా ఈ వాక్యం బాగా ఆలోచించుకోవాలి, గ్రహించుకోవాలి. ఇష్టానుసారంగా జీవించడానికి కొందరు ఇష్టపడతారు. ఇటు భక్తి చేస్తారు, జీవితంలోనూ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తారు. ఇష్టానుసారమైన జీవితం నిత్య నాశనానికి నడిపిస్తుంది. ఒకవేళ లోకములో నీవు మంచి స్థితిగానే అనిపించవచ్చు, ఒకవేళ ధన సంపదలతో ప్రతిదినము సుఖపడుతూ ఉన్నట్టు అనిపించవచ్చు, బట్ అది నిత్య నాశనములోకి తీసుకెళ్తుంది అనడానికి ఆ వాక్యమే రుజువు, ఆధారం. కాబట్టి ఆత్మను అనుసరించి మనము జీవించాలి. మనం ఆత్మను అనుసరించి జీవించి వారమైతిమా, ఆత్మను అనుసరించి మనం అన్ని విషయాల్లోనూ క్రమముగా నడుచుకుంటాం. ప్రియులారా, ఆత్మను అనుసరించి నడుచుకునేవారు అన్ని విషయాల్లో కూడా వారి జీవితం క్రమముగా ఉంటుంది. ఇదే దానికి రుజువు, ఇదే దానివల్ల కలిగే ఫలం. పైన చూసుకున్నాము, ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు వారిలో శరీర ఇచ్చలు చెప్పండి నెరవేర్చరు. ఓకే, నీవు ఆత్మను అనుసరించి జీవించి వాళ్ళమైతే మీరు శరీర ఇచ్చలు నెరవేర్చరు. వారు ఆత్మీయులు, వారు దేవుని కుమారులు అనబడతారు. 2, ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, మీరు అన్ని విషయంలో క్రమముగా నడుచుకుంటారు. ఆత్మను అనుసరించి జీవించే వాళ్ళు అన్ని విషయాలలో కూడా క్రమంగా ఉంటారు. క్రమం ఉంటుంది. ఎక్కడ క్రమము తప్పరు. ప్రతి విషయంలోనూ క్రమం, పద్ధతి, క్రమం. మీకు చెప్తాను, వినండి. క్రమము కానిది అక్రమము.
అంతే కదా. క్రమము కానిది ఏదైనా అక్రమమే. అక్రమము అనే తెలుగు మాటకి మీరు మత్తయి సువార్తలో అక్కడికి వెళ్ళి చదివితే సిన్ అని ఉంది, పాపం అది. మీరు కావాలనుకుంటే చదువుకోండి, ఇంగ్లీష్ బైబిల్ ఉంటే బైబిల్ తీసి చూడండి. తెలుగు బైబిల్లో కూడా మనం మత్తయి సువార్త 24వ అధ్యాయంలో అక్రమము విస్తరించుట చేత అనే మాట దగ్గరికి వెళ్తే 24:12 అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అక్రమముగా నడుచుకునే వారిలో ప్రేమ చల్లారుతుంది, వారిలో ప్రేమ చల్లారిపోతుంది. దేవుని మీద ప్రేమ చల్లారిపోద్ది, దేవుని మీద ప్రేమ ఎప్పుడైతే క్రమముగా నడుచుకోవట్లేదో నీకు ఇక ఆ ప్రేమ చల్లారిపోద్ది, ప్రేమలో చల్లారిపోతారు. ఇక ప్రేమే చల్లారిపోతే ప్రేమ లేనివాడు వ్యర్థుడు అని వాక్యము తేటగా చెబుతుంది. కనుక ఆత్మను అనుసరించి నడిచేవారు అన్ని విషయాలలో కూడా క్రమముగా నడుచుకుంటారు. క్రమం బాగినాలి. ఈ మాట ఎంత ఒలిచి పెడితే మీకు చాలా చాలా ఒక పనసకాయను ఒలిసామనుకోండి ఎన్ని తొనలు వస్తాయి. ఆ మాదిరిగా ఈ వాక్యం నుంచి చెప్పాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు అనేక విషయాలు చెప్పవచ్చును. అన్ని విషయాల్లో కూడా నీవు దేవుని వాక్యం అనుసరించి క్రమముగా నడుచుకుంటావు. ఎక్కడ వాక్యాన్ని ఎదిరించి వాక్య సత్యాన్ని కాదని అక్రమంగా నడుచుకోవు, అక్రమంగా వెళ్ళవు. అన్ని విషయాలలో కూడా ఆత్మను అనుసరించి ఆత్మానుసారంగా నడుచుకునే వారిలో క్రమం ఉంటుంది, పద్ధతి ఉంటుంది, క్రమము తప్పరు. ప్రైజ్ ద లార్డ్. అందుకే దైవజనుడైన పౌలు కూడా చెప్తారు, కొందరు అక్రమముగా నడుచుకొనుచున్నారు, కొందరు సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. వారు కడిపే వాళ్ళ దేవుడు, కడిపే వాళ్ళ దేవుడు. కడిపే దేవుడు అంటే శరీర సంబంధమైనదే జీవితమే వారికి దేవుడు, డబ్బే వాళ్ళకి దేవుడు, లోకమే వాళ్ళకి సర్వం, ఈ బ్రతుకి అంతే. కొందరు సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. వారిని గురించి నేను అనేక పర్యాయాలు చెప్పి ఇప్పుడు నువ్వు ఏడుస్తూ చెబుతున్నారు. నాశనమే వారి అంతము. ఫిలిప్పీ పత్రిక. నాశనమే వాళ్ళ అంతం. ప్రియులారా, అక్రమముగా శరీరానుసారంగా నడుచుకుంటే చివరికి ఏంటో తెలుసా అండి? నాశనమే అంతం. అందుకని భయపడాలి. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినండి. నా ప్రియులారా, ఆత్మను అనుసరించి నడుచుకోండి, ఆత్మానుసారంగా నడుచుకోండి. అప్పుడు మీరు శరీరేచ్ఛలు నెరవేర్చరు. ఆత్మను అనుసరించి ప్రవర్తించు వారైతే మీరు అన్ని విషయములలోనూ క్రమముగా నడుచుకుంటారు. అన్ని విషయాలలో కూడా క్రమం. ఎక్కడ అక్రమం ఉండదు. ప్రైజ్ ద లార్డ్. ఎక్కడ అక్రమముగా ప్రవర్తించరు. ఎక్కడ ఏ విషయంలోనూ ప్రతి విషయంలో కూడా క్రమముగా నడుచుకుంటారు. ఎలా నడుచుకోవాలని దేవుని వాక్యము చెబుతుందో అలాగ నడుచుకుంటారు, క్రమముగా నడుచుకుంటారు. చేతులు పైకెత్తి ప్రభువును స్తుతించుదాము. ఈ రోజున నా ప్రియమైన స్నేహితులారా, మీరు దేవుని వాక్యం వింటున్నప్పుడు ఒక్కసారి వాక్యం ఎదుట మిమ్మల్ని మీరు వాక్యం అనే అద్దము దగ్గర నించుని మిమ్మల్ని మీరు చూసుకోనండి. ఎలా నడుచుకుంటున్నాం ఈరోజు మనం అనేది ఒకసారి వాక్యం ఎదుటుండి చూడండి.
ఆత్మను అనుసరించి జీవిస్తున్నారా? మీలో శరీర ఇచ్చలు నెరవేర్చరు. అన్ని విషయాలలోనూ క్రమముగా నడుచుకుంటారు వాక్యాన్ని బట్టి. ఇంకొంచెం కిందకి చెప్తాను మీకు. వాక్యం కొరకు ఆకలి దప్పులు గలవాళ్ళు దేవుని వాక్యాన్ని తీసి చూడండి. ప్రతి మాట నీ గుండెల్లో నాటబడాలి. ఏ వాక్యమైతే వింటున్నావో ఆ వాక్యాన్ని అనుసరించి నువ్వు నడుచుకోవాలి. 26వ వచనంలో చూడండి. ఆ వాక్యమును అనుసరించి క్రమముగా నడుచుకోవడం అంటే ఒకరి మీద ఒకరు వివాదాలకు రేపక. ఒకరి మీద ఒకరు వివాదాలు. కొన్ని చోట్ల చూడండి, ఒకరి మీదకి ఒకరు వివాదం, ఒకరి మీద ఒకరు ఇంట్లో కానీ సంఘంలో కానీ బయట సమాజంలో కానీ ఒకరి మీద ఒకరు వివాదాలు. ఒకరి మీద ఒకరు వివాదాలు. ఒకరి మీద ఒకరు వివాదాలు కానీ వివాదమునకు రేపక, ఒకరి అందొకరు అసూయ పడక. ఒకరి మీద ఒకరికి అసూయ. అది అక్రమంగా నడుచుకోవడం కదా, అది క్రమము కాదు, అది ఆత్మానుసారమే కాదు కదా. అవునా కాదా? చెప్పండి, చెప్పాలి, మీరే చెప్పాలి. ఒకరి మీద ఒకరు వివాదం, ఒకరి మీద ఒకరికి వివాదం రేపడం, ఒకరి మీద ఒకరు అసూయపడ్డం, వృధాగా అతిశయపడ్డం. కొంతమంది వృధాగా అతిశయపడతారు. నేను ఎవరికి ఏదో అతిశయపడిపోతూ ఉంటారు. నేనేదో పెద్ద హీరో, నేను చాలా తెలివైన వాడిని, నేను నా వల్లే ఇదంతా. దేవుని వల్ల కాదు. నాశనానికి కాకపోతే ఏంటండి ఇది? వృధాగా అతిశయపడటం. మీ మనసులోకి ఒక విషయాన్ని గుర్తు చేస్తాను చూడండి. ఇవి చాలా డేంజర్. ఏది? ఒకరి మీద ఒకరు వివాదాలు. 2 అసూయ. 3 ఆ మాటలోనే చూడండి. 3వది వృధాగా అతిశయపడటం. మీకు చెప్తే వినండి. మొదటిది ఇందులో ఒకరి మీద ఒకరు వివాదాలు పడరు. ఎవరు? మనం ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు ఒకరి మీదకొకరు వివాదాలు ఉండవు. క్రమంగా నడుచుకుంటారు, మర్యాదగా నడుచుకుంటారు, వివాదాలు ఉండవు. వివాదాలకు చోటు ఉండకూడదు. కొన్ని కుటుంబాల్లో వివాదాలు ఉండకూడదండి. ఆత్మానుసారుల జీవితంలో అవి కనపడకూడదు. అసూయ అనేది కనిపించకూడదు. ఒకరి మీద ఒకరు అతిశయపడకూడదు. అసూయ అనేది జస్ట్ లైక్ క్యాన్సర్ లాంటిది, చాలా బాధాకరం. మత్సరము, అసూయ ఎక్కడుంటాయో అక్కడ ప్రతి నీచ కార్యము అక్కడ ఉంటాయండి. అందుకనే గొప్ప మాట చెప్పారు పౌలు ఈ అధ్యాయంలో. గొప్ప సందేశం గలతీ సంఘానికి. ఆత్మానుసారంగా నడుచుకోండి. అప్పుడు మీరు శరీరేచ్ఛలు నెరవేర్చరు. అన్ని విషయాలలో క్రమంగా ఉంటారు. ఒకరి మీద ఒకరికి వివాదాలు ఉండవు. దేవుని పిల్లలారా, మీ మధ్యలో అలాంటి ఏమి కనిపించకూడదు గనుకనే వాక్యం చెబుతున్నది. ఆత్మ ఫలాలే మనలో కనిపించాలి. ఆ పైన కూడా ఉన్నాయి ఆ మాటలు. ఆత్మ ఫలాలు మనలో ఉండాలి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, విశ్వాసం, మంచితనము, ఆశానిగ్రహం, వాటికి విరోధమైనది ఏదీ లేదు.
ఈ ఆత్మ ఫలాలే మనలో కనిపించాలి, వివాదాలు మనలో కనిపించకూడదు. ప్రైజ్ ది లార్డ్. వివాదాల వల్ల నాశనమే మిగులుతుందండి. సపోజ్ రష్యాకి ఉక్రెయిన్ దేశానికి వివాదం, యుద్ధం. ఆ వివాదమే అది పెద్దదైపోయింది. కొన్ని నెలలుగా యుద్ధం జరుగుతుంది. ఉక్రెయిన్ దేశం ఓ ప్రక్క, ఆ రష్యా కూడా, దేశాలు పరస్పరం దాడి చేసుకొని ఎంతో నష్టపోతున్నారు. అలాగే ఒక మనిషికి వివాదం అనేది కూడా రెండు వైపులా ఎంతో నష్టాన్ని, నాశనాన్ని మిగులుస్తుందండి. వివాదాలు ఉండకూడదు ఆత్మీయుల మధ్యలో. ప్రైజ్ ది లార్డ్. అసూయ అనేది ఉండకూడదు. బుద్ధిహీనులు అసూయ వల్ల చచ్చిపోతారని వాక్యములో చెప్పబడింది. అసూయ అనేది క్యాన్సర్ లాంటిది. అసూయ ఉండకూడదు. సరిగా వినండి. ఒకరి మీద ఒకరు వివాదం పడకూడదు, అసూయ పడకూడదు, తనను బట్టి అతిశయించకూడదు. సపోజ్ ఈ స్థానం నా మీద పెట్టుకుని చెప్తున్నాను. ఇప్పుడు దేవుడు నన్ను ఉంచిన స్థితిలో నేను విధేయత కలిగి, దీనత్వము కలిగి, కృతజ్ఞత కలిగి నేనేమై ఉన్నానో నా ప్రభు దయవలనై ఉన్నానని నా తల ఉంచి ప్రభు పాదాల చెంత నమ్మకం ఉండాలి. కానీ దేవుడు కాస్త పైకి తీనిచ్చి నా తల పైకెత్తాను అనుకోండి, గర్వంతో ఉన్నాను అనుకోండి, నేను నా వలన అయిందని అనుకున్నాను అనుకోండి, నెబుకద్నెజరే గడ్డి మేశాడు కదా. నెబుకద్నెజరే వింటారా? ఎందుకు వచ్చారో ఏంటో కొంతమంది. నీ హృదయంలో స్తుతి స్తోత్రం ఉంటే ఎక్కడ ఒక్క మాట కూడా నష్టపోరు. ప్రతి మాట మీ హృదయంలో ముద్రించబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనకి వచ్చే కాదు, రాక ముందు కూడా కాసేపు ప్రార్థనలో గడపాలి. ఈరోజు ఫాస్టింగ్ డే కదా, ఉపవాస దినం కదా, కాసేపు ప్రార్థన చేసుకోవాలి. ఎక్కడ నాకు అభ్యంతరం కలగకూడదు, ఆటంకం రాకూడదు. నీ సన్నిధిలో నేను దీవించబడి రావాలి. ప్రైజ్ ది లార్డ్. అలాంటి ప్రార్థన ఆశ కలిగి నువ్వు వచ్చి ఉండాలి. ఈ మాటలు నిజంగా ఈ గలతీ పత్రికలో ఈ మాటలు మీ జీవితంలో మిమ్మల్ని నేల నుండి నింగికెత్తుతాయి. ప్రైజ్ ది లార్డ్. భూమి మీదే మిమ్మల్ని పరలోక సమాధానంని మీ హృదయంలోకి తెచ్చి పెడతాయి. నా దేవుని ప్రజలారా, క్రమముగా మనం నడుచుకున్నప్పుడు, మనం ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు క్రమముగా ఉంటుంది మన జీవితం. మనలో ఈ వివాదాలు కానీ, అసూయలు కానీ, శరీరేచ్ఛలు కానీ, ఊరికే స్వాతిశయం, మనలో మనం అతిశయపడ్డం కానీ ఎక్కడా కనిపించవు. మనం దేవునిలో దాగి మనల్ని మనం ఎప్పుడు ఇంకా గడగడ వణుకుచు దీనత్వము కలిగి సంపూర్ణుల మగుటకు మనము సాగిపోగలుగుతాం. అందుకని మనలో ఉండాల్సింది ఆత్మానుసారమైన జీవితమే చేయాలి. ఆత్మను అనుసరించి మనం జీవించాలి. చెప్పండి మీరంతా. ఎలాగా? ఆత్మానుసారముగా, ప్రతి ఒక్కరూ ఆత్మానుసారముగా నడుచుకోవాలి. ఎలా నడుచుకుంటున్నారు మరి? ఈ అంచె దినములు యేసయ్య చెప్పారు అక్కడ మత్తయి 24:12 ఇందాక మీకు చెప్పాను. ఒకవేళ అక్రమముగా, అంటే క్రమము కానిది అక్రమం, క్రమముగా జీవితం లేకపోతే అక్రమముగా నడుచుకున్నట్లు, ఆ అక్రమమైన జీవితమే పాపం కదా. అక్రమం పాపమా కాదా? మీరు ఇంగ్లీష్ బైబిల్ తీసి చదవండి. అక్రమముగా నడుచుకుంటున్నప్పుడు నీవు పాపములో బ్రతుకుతున్నట్టే. అది పాపమే, అది పాపం. క్రమము కాని ప్రతిదీ పాపమే, ఇంకేమి సంశయం లేదు. క్రమము కాని ప్రతిదీ పాపం. నీలో ఒకవేళ ఆ పాపములో నీలోనికి రాణిస్తే ఆ పాపము నీ జీవితాన్ని నాశనము చేస్తుంది. పాపము కాదు, నేనేం పాపం చేశానని అనుకోవడానికి లేదు. క్రమము లేనిదే నీలో అక్రమంగా నడుస్తున్నావా, పాపమే అది.
పెద్ద తప్పేం చేయట్లేదు కదా, నేనేమంత పాపం చేయట్లేదు కదా, నేను చూసేది ఏదో చిన్నంత ఏదో ఖాళీగా ఉన్నప్పుడు ఏదో కొనంత అలా కాలక్షేపానికి ఏదో అది ఇది క్రమము కానిది ఏది కూడా అది పాపమే, అది అక్రమం, పాపమే. దానివల్ల ఏం జరుగుతుందో తెలుసండి, ప్రేమ చల్లారిపోతుంది, ప్రేమలో చల్లారిపోతారు. ప్రైజ్ ది లార్డ్. ఇక దేవుని మీద మీకు ప్రేమ ఉండదు, మనసు ఉండదు, చల్లారిపోతారు, నష్టపోతారు. అందుచేత సంఘానికి అవసరమైన మాటలు ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన సంగతులే మనము, ఆ బోధనే మనం వింటున్నాం. ఎలా నడుచుకోవాలి, మనం ఎలా నడుచుకోవాలండి? మనం ఆత్మానుసారంగా నడుచుకోవాలి, ఆత్మానుసారంగా నడుచుకోవాలి. ఎలా నడుచుకుంటున్నారు మీరు? నాకు భలే నచ్చిందండి, నాకు చాలా విలువైనది అని గ్రహించుకున్నాను నేను యెహెజ్కేలు గ్రంథం చదివినప్పుడు. ఆ మొదటి అధ్యాయంలో ఎలా నడుచుకుంటున్నాయి చూడండి. ఆ యెహెజ్కేలు దర్శనములు, ఆ 4 జీవులు రెక్కలన్నీ కలుసున్నాయి, ఐక్యత, సహవాసానికి సాదృశ్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాళ్ళు చక్కగా నిలబడ్డాయి, నడవడి, ప్రవర్తన అవన్నీ ఆత్మను అనుసరించి ఎదుటికే వెళుతున్నాయి, ఎక్కడ అటు ఇటు తిరగట్లేదు. అక్కడే కనబడుతుంది సంఘం ఏ రీతిగా మనం నడుచుకోవాలి అనేది. దైవుని పిల్లలారా, ఈ ఉపదేశాలు ఎంతో ప్రాముఖ్యం. ఈ రోజున అనేక చోట్ల, అనేక సంఘాల్లో ఇలాంటి పాల వంటి నిర్మలమైన అపోస్తుల బోధలు లేవు. కల్లబుల్లి కబుర్లు, కల్పనా కథలు, ఏమండి, నమ్మించి దానికి ఏదో వేషధారణ, అలా కాలం గడుపుకుంటూ పోతున్నారు. అందుకే పౌలు గారు చెప్పారు, మిమ్మల్ని శ్రేష్టమైన పాలతోనే నేను మిమ్మల్ని పెంచాను, నీళ్లతో కాదు, పాలతో పెంచబడ్డారు మీరు. గనుక దేవుని ప్రజలారా, ఆత్మానుసారంగానే మనం నడుచుకోవాలి. ఒకవేళ లేదు శరీరానుసారంగా నడుచుకుంటానంటావా? ఎన్ని మాటలు, మంచి మాటలండి. రోమాపత్రిక 8వ అధ్యాయంలో చదివితే 11, 12, 13 చూడండి. మీరు శరీరానుసారంగా నడుచుకోవడానికి, శరీరానికి మనం రుణస్థులం కాదు. ఒకవేళ శరీరానుసారంగా ప్రవర్తిస్తే మీరు చావలసిన వాళ్ళై ఉంటారు. మరి శరీరానుసారమైన మనస్సు మరణం, శరీరానుసారమైన మనస్సు మరణం, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమై ఉన్నది. మీరు ఆత్మచేత శరీర క్రియలను చంపితే మీరు జీవిస్తారు. ఒకవేళ మీ శరీరమే గెలుస్తుంటే మీరు చంపబడతారు. ఎప్పుడు మనల్ని శరీరం గెలవకూడదు, ఆత్మచేత మనం శరీరాన్ని గెలవాలి. అర్థమైందండి? అర్థమైందా? ఒకవేళ మీరు క్రొత్త వారైనా, ఎక్కడుండి వాక్యం వింటున్నా, సంఘంలో మీరు పాతవారిగా ఉంటున్నా, ఈ రాత్రి వర్తమానం మీకు అర్థమైతే చాలు, నీ బ్రతుకు బంగారం అవుతుంది, నీ నడవడి శుద్ధి అవుతుంది, నీ జీవితం మారుతుంది, కళ్ళు తెరవబడతాయి, శాపగ్రస్తమైన జీవితం విడిచిపెడతారు. శరీరానుసారంగా జీవిస్తే చచ్చిపోతారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అందుకే ఆత్మీయులైన వారు మనము శరీరానుసారంగా బ్రతకాలనుకోము, శరీరానుసారంగా జీవించాలని శరీర అపేక్షలు, ఆలోచనలు మనలో ఉండకూడదు. ఎక్కడ మన శరీరాన్ని అపవిత్రపరచుకోకూడదు, స్వాతిశయం మనలోకి రాకూడదు, వివాదాలకు తావు ఉండకూడదు, ఒకరి మీద ఒకరు అసూయ పడకూడదు. వింటున్నారా? ఒకరి మీద ఒకరు అసూయ పడకూడదు, ఒకరిని చూసి ఒకరు అసూయ పడకూడదు, ఒకరి మీద ఒకరికి అసూయలు ఉండకూడదండి. అది ఒక మనిషికి అయినా, కుటుంబానికి అయినా, అది చిన్నవారికైనా పెద్దవారికైనా నష్టాన్నే మిగిల్చు, దానితో వచ్చేది నష్టమే, నాశనమే. అందుచేత ఆత్మానుసారంగా నడుచుకోవాలి. అప్పుడే మీరు దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు అనబడతారు.
ప్రైజ్ ది లార్డ్. అప్పుడు మనలో శరీరేచ్ఛలు కనిపించవు. అట్టి కృప ఈ రాత్రి మీరు పొందుకొందురుగాక. అటువంటి ఉన్నతమైన దైవ కృపతో ఈ వాక్యం వింటున్న మిమ్మల్ందరినీ నా ప్రభు ఒక్కొక్కరిని కృపతో నింపునుగాక. కృప మిమ్మల్ని నింపునుగాక. ప్రియులారా, కృప కలగాలి. లేకపోయినట్లయితే మనము ఆ పని మనలో నెరవేర్చబడదు. అర్థం చెప్తా వినండి. అందుకే దేవుని వాక్యము కృపావాక్యం. అంటే వాక్యం వట్టిగా లేదు, ఆ వాక్యముతో పాటు కృప కూడా ఇవ్వబడుతుంది. స్తోత్రం. ఆ వాక్యముతో పాటు కృప కూడా వస్తుంది గనుక ఆ కృపతో కూడిన వాక్యముతో కూడా కృప, ఆ వాక్యాన్ని మనము నెరవేర్చుటకు మనకు సహాయపడుతుంది. ఆ వాక్యాన్ని మనం నెరవేర్చగలవారం అవుతాం కృప వల్ల. అది ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, మరో మాట కృపను గురించి చెప్తాం మీకు. ధర్మశాస్త్రం మోషే ద్వారా ఇవ్వబడింది అంతే, కానీ కృపా సత్యములు యేసుక్రీస్తు వల్ల బయలుపరచబడ్డాయి. రే బాబు, ఏంటది? వాక్యమును కృపా సత్యములు యేసుక్రీస్తు వల్ల మనకు కలిగాయి. అంటే వినండి, సత్యము యేసుక్రీస్తు వల్ల బయలుపరచబడ్డది. అయితే ఆ సత్యము మనకు బయలుపరచబడ్డా కృప లేకపోయినట్లయితే ఆ సత్యము మనము దాన్ని అనుసరించలేము. గనుక ఆ సత్యాన్ని అనుసరించుటకు కావలసిన కృప యేసుక్రీస్తుతో పాటు, యేసుక్రీస్తు వలన మన సత్యముతో పాటు కృప కూడా మనకు కలిగింది. అందుకే పాత నిబంధనలో వారు పరిశుద్ధులైతే యేసుక్రీస్తు నమ్మిన వాళ్ళు అతి పరిశుద్ధులు. పాత నిబంధనలో భక్తులు విశ్వాసమైతే యేసుక్రీస్తు వలనైనది మనది, అది అమూల్యమైన విశ్వాసం. ప్రైజ్ ది లార్డ్. అందుకే మనం ఏం చేయాలి అని అంటే, ప్రభువా నీ వాక్యమును అనుసరించి జీవించుటకు కావలసిన కృపతో నన్ను నింపండి. నాకు కృప కావాలి, కృపతో నింపబడాలి. కృప అంటే కృప అంటే మనం ఏదైతే చేయలేని బలహీనులమో దానిని చేయుటకు కలిగిన సమర్థ్యత ఆ కృప వల్ల మనకు ఫిల్ఫిల్ అవుతుంది. అది కృప కావాలి. కృప ద్వారానే అది మనము చేయగలుగుతాం. దేనిని మనము చేయలేమో దానిని కృప ద్వారా, కృప పొందిని మనము చేయగలుగుతాము. అది కృప. అందుకు కృప కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా అంతటి నేనైతే నేను ఈ పరిచర్య చేయడానికి నేను వల్ల కాదు. స్తోత్రం. కృప. అందుకే పౌలు అన్నారు ఆ మాట, నేనేమై ఉన్నాను అది దేవుని కృప వలన. మనం ఏదైతే అది చేయగలుగుతున్నామో అది దేవుని కృప వలన. ఒకవేళ ఏదైనా చేయలేకపోతున్నావు, నువ్వు మేలిని తిరిగి దాన్ని చేయకపోతే పాపం, చేయలేకపోతున్నాము అనుకుంటే దానికి కావలసిన కృపను కోరుకోవాలి, కృపను వేడుకోవాలి. బైబిల్ చదివిస్తుంది, దేవుడు గుర్రముల సత్తువ యందు నరుల కాలు సత్తువ యందు గుర్రాల బలము యందు ఆయన సంతోషించు దేవుడు కాదు, కానీ కృపకు వేడుకొని వారిలో ఆయన సంతోషిస్తాడు. ప్రభువా నేను బలహీనుణ్ణి, నేను అలాగూ చేయగలుగుటకు నీ కృప నాకు దయచేయండి. కృప కావాలి. ఆయన కృపామయుడు, ఆయన కృపాసత్య సంపూర్ణుడు. ఆయన యొద్ద కృప కలదు. ఆ కృప మనం పొందుకోవాలి, కృపకు మనం వేడుకోవాలి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, స్తోత్రం చెప్పండి. నా ప్రియులారా, ఈ దేవుని వాక్యాన్ని రాత్రి ప్రభు మనకిచ్చిన వర్తమానాన్ని మీ హృదయములో దాచుకోనండి, మీ హృదయాలు నింపుకోనండి. ఇక మీరు ప్రార్థించండి. ఇకపై ఏమండి, వాక్యాన్ని విని వదిలిపెట్టి వెళ్ళిపోతే లాభం లేదు. ఒకవేళ రేపు మన ఎదుట ప్రభువుని ఎదుర్కోవడానికి మనం
మన ఎదుట మిగిలిన సమయం చాలా, చెప్పండి, చాలా తక్కువ. ఒకవేళ నువ్వు ఇంకా అలాగే ఉండిపోతే ప్రయోజనం ఉండదు. ఒకవేళ మీరు ఇంకా ఆత్మానుసారంగా నడుచుకోకపోతే, ఆత్మానుసారులు కాకపోతే ప్రయోజనం ఉండదు. పరమగీతం 8:8 మాట, మాకు ఒక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకనూ వయసు రాలేదు. వేదన, ఇంకనూ వయసు రాల, ఇంకా పరిపక్వత రాలేదు. కొందరు ఇంకా చిన్న చెల్లుల్లాగానే మరగుజ్జుతనములో మార్పు లేకుండా ఆ చిన్న జీవితమే, అంటే కొంచెమే ఎదుగుదల లేకుండా అలా ఉండిపోతారు. అలా కాదు, మనము ఎదగాలి, వయసు రావాలి, పరిపక్వత చెందాలి, సంపూర్ణులు అవ్వాలి, సంపూర్ణ జ్ఞాన ఆత్మ పూర్ణులు అవ్వాలి, సంపూర్ణ సిద్ధి చెందాలి. హల్లెలూయా. 2 చేతులు ఆకాశమైపెత్తి పూర్ణ మనసుతో ప్రభుని స్తుతించండి. మెలకు కలిగిన ఆత్మతో దేవుని స్తుతించండి. హల్లెలూయా. ప్రభు త్వరగా రాబోతున్నారు. కాలము చాలా వేగముగా గతించిపోతుంది. ఎక్కడ చూసిన ప్రియులరా, చెప్పుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తే మరొకసారి ఆయన సముఖంలో కూడుకుందాం. ఎక్కడ చూసినా చూడండి, ఎటు చూసినా భూమి మీద మార్పులు, ప్రభు రాకను గుర్చిన మార్పులు, లేఖనాలు చెప్పినట్టుగా అన్నీ జరుగుతున్నాయి. ఎటు చూసిన అపాయకరమైన కాలాలు. ఇవి చూస్తే దేవుని రాకడి చాలా సమీపంగా ఉంది. ఎక్కడ చూసిన ఘోరమైన మరణాలు, మనుషులు వేగంగా చాలా చాలా త్వరగా చచ్చిపోతున్నారు. ఎక్కడ చూసిన అక్రమం విస్తరిస్తుంది, ప్రేమలు చల్లారిపోతున్నాయి. అనేకమైన దురాత్మలు లోకములో క్రియ చేస్తున్న కాలం ఇది. సాధ్యమైతే ఏర్పరచబడిన వారు కూడా మోసగించబడతారు, మోసపోతారు. మోసపోకండి, దేవుడు ఎక్కిరించబడ్డు. కనుక అన్ని విషయాల్లోనూ ఆత్మానుసారముగా మీరు ఆత్మానుసారంగా నడుచుకోవాలి. శరీరానుసారమైన మనస్సు మరణం, ఆ మనస్సు ఉండకూడదు. నేను చెప్పాను కదా, మీరు అర్థం చేసుకుందరుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని గ్రహింపచే ఆత్మతో నింపునుగాక. కొంతమంది శరీరానుసారమైన మనసు ఉంటుంది, శరీరానుసారమైన వాటి మీదే వాళ్ళ మనసు పెడతారు. అది మరణం. శరీరానుసారమైన మనస్సు మరణం. గనుక మమ్మల్ని పోలి, దేవుని వాక్యాన్ని పోలి నడుచుకుంటున్న వారిని పోలి మీరు నడుచుకోండి. యేసుక్రీస్తు శీఘ్రమే రాబోతున్నారు. ఆ దినం ఎప్పుడొచ్చునో పరలోకమందున్న దూతలకైనా భూమి మీద ఉన్న ఏ మనుషునికైనా తెలియదు. కనుక ఆత్మానుసారంగా నడుచుకోండి, ఆత్మానుసారంగా నడుచుకోండి. శరీరేచ్ఛలు మీరు నెరవేర్చరు, క్రమముగా నడుచుకుంటారు. ఒకరి మీద ఒకరికి వివాదం కానీ, అసూయ కానీ, స్వాతిశయము కానీ ఉండకూడదు. ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకున్న వాళ్ళమైతే మనము నిత్య జీవానికి పాత్రులమవుతాం. ప్రైజ్ ది లార్డ్. ఈ మాటలన్నిటినీ పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయాలలో నీరు కట్టి ఫలింపచేయునుగాక. తలలు వంచండి.